ఊరలుకలు తెలంగాణ రాజకీయాల్లో ధాన్య సేకరణ చిచ్చు మరోసారి తీవ్ర రూపం దాల్చింది. కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రైతుల నుంచి సేకరించిన పంటను కేంద్రం తీసుకోకపోతే జూన్ 15 తర్వాత హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీస్ ముందే తేల్చుకుంటాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కాగజ్ నగర్ బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి అటు కేంద్రంపై ఇటు మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి 112.14 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. విద్యుత్ మౌలిక సదుపాయాలు, సౌర్య విద్యుత్ ప్రాజెక్టులతో పాటు మున్సిపల్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం కొటారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల ఫైలాన్ను ఆవిష్కరించారు. ఇదే సభలో తమ్మిడిహెట్టు బ్యారేజ్ నిర్మాణంపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ్మిడిహెట్టును నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. ఎలాంటి లిఫ్టులు అవసరం లేకుండా కేవలం గ్రావిటీ ద్వారానే రైతులకు నీళ్లు అందించే ఈ ప్రాజెక్టు కోసం ఏడాదిగా ప్రయత్నిస్తున్నామని వివరించారు. అయితే తాము ఎన్ని లెక్కలు రాసినా మహారాష్ట్ర సీఎం నుంచి కనీస స్పందన లేదని మండిపడుతున్నారు. గత పాలకులు లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చారని విమర్శించారు. ఒకవేళ కేంద్రం తెలంగాణ రైతుల పంటను సేకరించడంలో నిర్లక్ష్యం వహిస్తే జూన్ 15 డెడ్ లైన్ తర్వాత తాడో పేడో తెలుసుకోవడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని సీఎం హెచ్చరించారు.